నమస్కార. అది ఒక పండిత సభ. ఆ సభలో ఒక పండితుడు ఓ ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పమని అడిగాడు. కొన్ని ఆధారాలు కూడా ఆయన వారికి ఇచ్చాడు. ఆ ప్రశ్న కూడా చూద్దాం. జాతా శుద్ధ కులే, ఆవిడ ఒక పవిత్రమైన వంశంలో పుట్టింది. జఘాన పితరం, పుట్టగానే తండ్రిని పుట్టబెట్టుకుంది. హత్వాపి శుద్ధ పునః, తండ్రిని చంపేసినా ఆమె పవిత్రురాలే. శ్రీచైష వనిత, ఈవిడ ఒక యువతి. పితీవ సతతం విశ్వస్య జాజీవనం, తండ్రిలాగే ఈవిడ కూడా లోకానికి చాలా ఆధారభూతమైంది, ప్రధానమైంది. సంగం ప్రాప్య పితామహేన జనకం ప్రాసూత యా కన్యక, ఆవిడ తాతగారితో సంబంధం పెట్టుకుని తండ్రిని కంది. అయినప్పటికీ ఆవిడ కన్యకే. సా సర్వైరపి వందిత, ఆమె అందరి చేత గౌరవింపదగినదే. క్షితితలే సానామ కా నాయిక, ఇంతకీ ఆవిడెవరో చెప్పుకోనని అడిగాడు. ప్రశ్న చూడండి. మంచి వంశంలో పుట్టింది. పుట్టగానే తండ్రిని పట్టుబెట్టుకుంది. తండ్రిని చంపేసిన ఆవిడ పవిత్రురాలుగానే ఉంది. ఈమె యువతి. తండ్రిలాగే ప్రపంచానికి అందరికీ చాలా ప్రీతిపాత్రమైంది, పూజనీయురాలు. తాతగారితో సంయోగం పెట్టుకుని తండ్రిని కంది. అయినప్పటికీ ఈవిడ కన్యక, అందరి చేత చాలా గొప్పగా గౌరవింపబడుతుంది. ఆవిడెవరు అని అడిగాడు. దానికి చాలామంది ఆలోచించి సమాధానం చెప్పారు. వృష్టి. వృష్టి అంటే వర్షం. సంస్కృతంలో వృష్టి శబ్దం స్త్రీలింగం కాబట్టి ఈమె స్త్రీతో పోల్చారు. వాన ఎక్కడ పుడుతుంది? జాతా శుద్ధ కులే, నీటి ఎందు పుడుతుంది, అంటే సముద్రంలో పుడుతుంది. పుట్టి మేఘంగా మారుతుంది. ఆ మేఘం నుంచి వర్షం వస్తుంది. జఘాన పితరం, వర్షం పడగానే మేఘం నశిస్తుంది. కాబట్టి తండ్రిని చంపేసింది. హత్వాపి శుద్ధ పునః, తండ్రిని చంపినా ఈవిడ పవిత్రురాలే. స్త్రీచ ఏషా వనిత, ఈమె స్త్రీ. పితీవ సతతం విశ్వస్య ఆజీవనం, ఈ లోకానికి చాలా జీవనాధారం. మేఘం కానీ వర్షం కానీ లేకపోతే ఈ ప్రపంచం ఉండదు. సంగం ప్రాప్య పితామహేన, పితామహుడు అంటే సముద్రుడు. సముద్రుడితో సంబంధం పెట్టుకుని జనకం ప్రాసూత, తండ్రిని కంది. అంటే సముద్రంతో ఆమె సంయోగం పెట్టుకుని మేఘాన్ని కంది. సా కన్యక, అయినప్పటికీ ఆవిడ కన్య. సా సర్వైరపి వందిత, ఆమె అందరి చేత గౌరవింపబడేది. ఎక్కడ? క్షితితలే, భూమిలో. సానామ కా నాయిక, ఆవిడెవరు అనగానే మనకేం తెలిసింది? వర్షము అని తెలిసింది. కాబట్టి వృష్టి అనేటువంటి సమాధానం రాబట్టడం కోసం ఆ పండితుడు ఈ ప్రశ్నలను వేసి సమాధానం రాబట్టాడు. శ్లోకం మరోసారి చూద్దాం, చూడండి. జాతా శుద్ధ కులే జఘాన పితరం, హత్వాపి శుద్ధ పునః. శ్రీచైషా వనిత, పితేవ సతతం విశ్వస్య జాజీవనం. సంగం ప్రాప్య పితామహేన జనకం ప్రాసూత సా కన్యక. సా సర్వైరపి వందిత, క్షితితలే సానామకా నాయిక. నమస్కారः.